తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన నాగార్జున యాదవ్కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని చెంచలగూడ జైలుకి పంపించారు. ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఒకటి ఉంది. ఇదే రకమైనటువంటి ఆరోపణలతో ఆంధ్ర పోలీసులు జోసెఫ్ ఏలియాస్ రావణ్ అనే అతన్ని ఒకసారి కాదు 4 సార్లు అరెస్ట్ చేసినా కూడా అక్కడి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చారు, రిమాండ్కి పంపించడానికి నిరాకరించారు. వేరాజ్ ఈ నాగార్జున యాదవ్ కేసులో తెలంగాణ పోలీసులు పెట్టింది ఒకటే కేసు. ఆ కేసులో వెంటనే రిమాండ్ విధించింది కోర్టు. ఏమిటి ఈ తేడా? అవే చట్టాలు కదా, కానీ అవుట్కమ్ ఫలితం మాత్రం రాష్ట్రానికి ఒక రకంగా ఉంటుందా, లేక కోర్టుకు ఒక రకంగా ఉంటుందా? అందరికీ ఒకటే చట్టం వర్తించదా? ఇట్లాంటి చాలా అనుమానాలు వస్తాయి. ఈ ఇద్దరి మధ్య కేసులను ఒకసారి పరిశీలించాను నేను. నాగార్జున యాదవ్ మీద పెట్టిన కేసులు ఏమిటి, జోసెఫ్ ఏలియాస్ రావణ్ మీద పెట్టిన కేసులు ఏమిటి అంటే ఊపా కేసు గురించి మాట్లాడడం లేదు. ఊపా కేసు అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఆ కేసులో అతను జైలుకి వెళ్ళాడు, కానీ అంతకుముందు అతని మీద మొదట ఒక కేసు పెట్టారు, అందులో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా 3 కేసులు పెట్టిన విషయం, ఆ 3ఇంట్లో కూడా బెయిల్ వచ్చిన విషయం తెలుసు మనకి. నేను మాట్లాడుతోంది ఆ ముందు పెట్టినటువంటి 4 కేసులు. ఎందుకంటే ఆ 4 కేసులకి ఈ నాగార్జున యాదవ్ మీద పెట్టినటువంటి కేసుకి రెండింటికి చాలా పోలిక ఉంది. 2 సిమిలర్ సెక్షన్స్ తీసుకునే పెట్టారు. ఆ రెండింటికి కేసులు పెట్టడానికి ప్రొవొకేషన్ కూడా ఒకటే. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను తిట్టారు అని కదా, ప్రభుత్వంలో ఉన్న నాయకులను తిట్టారు అని కదా. ఇద్దరి మీద కేసులు దానికి సంబంధించినవే. సో నాగార్జున యాదవ్ మీద పెట్టిన కేసులు ఏమిటి? తెలంగాణ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 352 ఏం చెప్తోంది? ఇది ఇంటెన్షనల్ ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవోక్ ఏ బ్రీచ్ ఆఫ్ పీస్. ఉద్దేశపూర్వకంగా కించపరచటం, సమాజంలో శాంతిని భగ్నం చేసేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో, అది 352. బిఎన్ఎస్ సెక్షన్ 353 ఇదేం చెప్తోంది? పబ్లిక్ మిచీఫ్, సర్క్యులేటింగ్ రూమర్స్ ఆర్ స్టేట్మెంట్స్ క్రియేటింగ్ ఇల్ విల్. పుకార్లను వ్యాప్తి చేయటం, బహిరంగంగా న్యూసెన్స్ చేయటం, తన ప్రకటనల ద్వారా భేదభావాలు కలిగించటం సమాజంలో, అది బిఎన్ఎస్ సెక్షన్ 353. రావణ మీద పెట్టినటువంటి కేసులు ఏమిటి? అతని మీద సేమ్ ఇదే 352 అలాగే 353 పెట్టారు. వీటితో పాటుగా అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కూడా సెక్షన్లు పెట్టారు. సరే, ఐటీ సెక్షన్లు పక్కన పెడదాం. ఆ నాగార్జున యాదవ్కి ఈ జోసెఫ్ ఏలియాస్ రావణ్కి మధ్య ఈ సెక్షన్లకు సంబంధించి పోలిక ఉంది. అదేంటి? బిఎన్ఎస్ సెక్షన్ 352 ఇద్దరి మీద పెట్టింది అదే. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవోక్ ఏ బ్రీచ్ ఆఫ్ పీస్ అని చెప్పి చదివాను నేను. ఇద్దరికి సంబంధించి బేసిస్ ఒకటే. అంటే నాగార్జున యాదవ్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడాడు, తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా కించపరిచాడు, తక్కువ చేసి మాట్లాడాడు. జోసెఫ్ ఏలియాస్ రావణ కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో ఇదే రకంగా ఏపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇదే రకంగా కించపరిచే విధంగా మాట్లాడాడు. సో బేసికల్లీ ఒకటే రకమైన ఆరోపణలు, ఒకటే రకమైన సెక్షన్లు. ఇన్ఫ్యాక్ట్ రావణ్ మీద అదనంగా పెట్టారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సెక్షన్లు. అది తీసేసినా కూడా ఈ బిఎన్ఎస్ 352, 353 ఈ 2 అక్కడ నాగార్జున యాదవ్ మీద పెట్టారు, ఇక్కడ జోసెఫ్ ఏలియాస్ రావణ్ మీద పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లోనేమో పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం ఇట్లా అక్కడి మ్యాజిస్ట్రేట్లు అందరూ కూడా రిమాండ్ ఇవ్వడానికి నిరాకరించారు, వెంటనే బెయిల్ ఇచ్చేశారు అప్పటికప్పుడే. వేరే నాగార్జున యాదవ్ను మాత్రం హాజరుపరిచిన వెంటనే 14 రోజులు రిమాండ్కి పంపించారు. మరి సెక్షన్లు కూడా దాదాపు ఒకటే అయినప్పుడు, నేరం కూడా దాదాపు ఒకటే రకమైనప్పుడు ఈ రకంగా డిఫరెంట్ అవుట్కమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏమిటి దీనికి కారణాలు అంటే, చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేయడంలో న్యాయమూర్తులకి కొంత విచక్షణ ఉంటుంది. ఎందుకంటే చట్టం అనేది ఓన్లీ నంబర్సు, కొన్ని వివరణలు, కానీ అవి పూర్తిగా అప్లై అవుతాయా కాదా, సందర్భం ఏంటి, నేపథ్యం ఏంటి, తీవ్రత ఏమిటి ఆ మాట్లాడిన భాషలో, ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల జైలుకి పంపించాలా, బెయిల్ ఇవ్వాలా అనే విషయంలో న్యాయమూర్తులకి ఖచ్చితంగా ఆ విచక్షణ అధికారం ఉంటుంది. అయితే ఒకటే రకమైన కేసులో ఆంధ్రప్రదేశ్లోనేమో వరుసగా 4 కేసుల్లో
బెయిల్ ఇచ్చేయడం ఏంటి అప్పటికప్పుడు, నాగార్జున యాదవ్కి ఒకటే కేసు అయినా కూడా అదే సెక్షన్ల కింద వెంటనే రిమాండ్కి పంపించడం ఏమిటి అనే దానికి పూర్తిగా సంతృప్తికరమైనటువంటి సమాధానం లేదు. రావణకు కూడా అంతకుముందు కేసుల్లో జైలుకి పంపించి ఉండాల్సిందా అంటే జైలుకి పంపించాలి అనేది నా ఉద్దేశం కాదు. చట్టం అనేది అందరికీ ఒకే రకంగా వర్తించాలి అనేది. రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేవి రెండు ఇంపార్టెంట్ సూత్రాలు. ఈ రెండు కేసులను చూసినప్పుడు ఇద్దరికీ మరి ఈ రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఒకే రకంగా వర్తించిందా లేదా అనే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఎవరు చేసింది ఒప్పు, ఎవరు చేసింది తప్పు అని కూడా నేనేమో మాట్లాడడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్లో బెయిల్ ఇవ్వడం తప్పు, లేకపోతే నాగార్జున యాదవ్ని ఇట్లా జైలుకి పంపించడం తప్పు అని కూడా నేను అనడం వల్ల, దాదాపు ఒకే రకమైన నేరం చేశారు అనే ఆరోపణలు ఉన్నప్పుడు ఒకటే రకమైన సెక్షన్లు పెట్టినప్పుడు ఫలితాలు వేరువేరుగా ఉంటున్నాయి అనే భావన ప్రజల్లో కలగకూడదు. ఇలా జరిగింది ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటివి. దీనికి ఒక వివరణ మనం ఇచ్చుకోగలిగింది ఏమిటంటే, సుప్రీంకోర్టు అయితే మామూలుగా ఇటువంటి కేసుల్లో, అంటే 7 సంవత్సరాలకి లోబడి శిక్ష పడేటువంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పారు. ఫస్ట్ టైం బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తప్పే చేశాడని చెప్పి పోలీసులు మళ్ళీ తీసుకొస్తే అప్పుడు బహుశా జైలుకి పంపించవచ్చు అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకం. సాధారణంగా అయితే మాత్రం ఏ కేసు అయినా ఇటువంటి కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపల శిక్షలు పడతాయి ఈ సెక్షన్ల కింద. కాబట్టి ఇట్లా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి నేరాల ఆరోపణలు ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళని వెంటనే జైలుకు పంపించవద్దు, సాధ్యమైనంత వరకు నోటీస్ ఇచ్చి ఇంట్రాగేషన్ చేయమని పోలీసులను ఆదేశించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లు దాన్ని తూచా తప్పకుండా పాటించారని చెప్పి అనుకోవచ్చు. అదే సమయంలో 100% అన్ని కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు. అక్కడే మేజిస్ట్రేట్ యొక్క విచక్షణ ఉంటుంది. సో ఇక్కడ నాంపల్లి కోర్టు మేజిస్ట్రేటు ఆ విధంగా తన విచక్షణ ఉపయోగించి ఆయన్ని, ఆ నాగార్జున యాదవ్ని రిమాండ్కి పంపించారు. అయితే జనరల్గా పబ్లిక్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, పొలిటికల్ లీడర్షిప్ యొక్క వైఖరిని బట్టి కూడా మన న్యాయ వ్యవస్థ కొంతవరకు ప్రభావితం అవుతోంది అని. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా కఠినంగా ఉంటాడు కాబట్టి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ వ్యవహార శైలి కూడా ఉంటోంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. మొత్తం మీద ఈ రెండు కేసులు ఈ మధ్యకాలంలో పబ్లిక్ అటెన్షన్ని చాలా అట్రాక్ట్ చేసినాయి. ఆంధ్రప్రదేశ్లోనేమో జోసెఫ్ ఎలియాస్ రావణ కేసు, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసింది తెలంగాణకు సంబంధించిన కేసు. అతను జైలుకి వెళ్ళింది కూడా తెలంగాణ కోర్టు ద్వారా. ఈ రెండు కేసుల్లో ఈ విధంగా భిన్నమైనటువంటి అవుట్కమ్స్ రావడం అనేది అందరూ గమనించే విషయం.